ప్రతిరోజు యెహోవా కటాక్షము కొరకు ఎదురు చూసి ఆయన గుమ్మములో ఆయన ఆవరణంలో ప్రవేశించుట చాలా మంచిది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34, 35, 36 వచనములో చూస్తే ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినివారు ధన్యులు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారిని కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. హల్లెలూయా. ఆయనను కనుగొంటే జీవమును కనుగొంటారు. ఆయనను కనుగొనాలి అంటే ప్రతి ఉదయాన్న నీవు ఉదయాన్నే ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఆయన కృపా కరుణ కటాక్షముల కొరకు నీవు ఎదురు చూడాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన మీద ఆధారపడి నీవు ఉన్నట్లయితే తప్పకుండా నీవు కరుణ కటాక్షములు పొందుతావు. 103వ కీర్తనల గ్రంథంలో కూడా సమాధి నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షము నాకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు? ఈ లోక సంబంధమైన వాటి కొరకు కనిపెట్టుకుంటే మోసపోతావు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల కొరకు కానీ నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, ఆశపడినట్లయితే మరొక దినాన్న నిన్ను విడిచి వెళ్తారు. కానీ దేవుని వాక్యము ఎప్పుడు కూడా శ్రద్ధగా ఉన్నవారికి చాలా గొప్ప మేలులు చేస్తున్నటువంటి వాక్యము. ఆయన కనుగొనకపోయిన వారు ఏం కనుగొంటారంట? దేవుని యందు ఆయనను కనుగొనని వాడు తనకి హాని చేసుకొనును. అవునండి, ఆయన కనుగొనకపోతే, ఆయన వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే, ఒకవేళ నీ సబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు బ్రతకవలసి వస్తుంది. నీ సబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ జ్ఞానం నశించిపోతుంది. నువ్వు ఎటు తిప్పితే అటే తిప్పబడతావు. నువ్వేదో ఆలోచిస్తున్నావో, ఏది వెతుకుతున్నావో దాని వైపే వెళ్తావు. ఒకరోజు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. హల్లెలూయా.